హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని షేర్ చేస్తున్నాను. రేణుక ఉదయాన్నే నిద్ర లేచి పాల ప్యాకెట్ తెచ్చుకుందాం అనుకుని మార్కెట్కి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. ఎదురింటి పంకజం కూడా మార్కెట్కి వెళ్లేందుకు ఇంటి బయటకు వస్తుంది. రేణుక వైపు అసహ్యంగా చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. రేణుక మార్కెట్కి వెళ్ళి పాల ప్యాకెట్ కొనుక్కుని ఇంటికి వస్తుంది. కిచెన్ లోపలికి వెళ్ళి పాల ప్యాకెట్ ఓపెన్ చేసి పాలు గిన్నెలో పోసి స్టవ్ వెలిగించి పాలు మరిగిస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చుని శరత్ని గుర్తు చేసుకుంటూ జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను శరత్ 6 నెలల క్రితము తమ తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంటారు. కానీ పెళ్లి జరిగి నెల రోజులు కాకముందే శరత్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. ఎన్ని ఆశలతో తను శరత్ని పెళ్లి చేసుకుంది. తన ఆశలన్నీ అడియాసలైపోయి తన జీవితం అంధకారంలోకి నెట్టివేసి తనను ఒంటరిని చేసి శరత్ ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతాడని తను కల్లో కూడా అనుకోలేదు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది రేణుక. తన మొబైల్ రింగ్ అవ్వడంతో మొబైల్ చేతిలోకి తీసుకొని హలో అంటుంది రేణుక. రేణుక ఫ్రెండ్స్ రావ్య, రేణు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడొస్తావు? నేను వచ్చి కలుస్తాను. నేను రేపు లండన్ వెళ్ళిపోతున్నాను అని అంటుంది శ్రావ్య. రేణుక, నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే ఉన్నాను అంటుంది. శ్రావ్య, ఇవాళ ఆఫీస్కి హాలిడేనా అని అడుగుతుంది. రేణుక, లేదు, నేనే సెలవు పెట్టాను అంటుంది. శ్రావ్య, ఎందుకు, ఒంట్లో బాలేదా అని అడుగుతుంది. రేణుక, మనసేం బాలేదు అంటుంది. శ్రావ్య, సరే నేను వస్తున్నాను అని చెప్పి రేణుక ఇంటికి బయలుదేరుతుంది శ్రావ్య. శ్రావ్య వెళ్ళేసరికి రేణుక ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రేణుక ముఖం పీకిపోయి దిగులుగా ఉంటుంది. శ్రావ్య, ఎందుకే అలా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. రేణుక, నేను జీవితంలో ఫెయిల్ అయ్యా అనిపిస్తుంది, ఒంటరి బతుకు ఏం సుఖం లేదు అంటూ జీరబోయిన గొంతుతో చెప్తుంది. శ్రావ్య, నీ మొహం అంటూ జీవితంలో ఫెయిల్ అవ్వడం పాస్ అవ్వడం ఏమిటే, అర్థం లేకుండా అంటుంది. భర్త చనిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లా? నీకింకా నిండా 25 ఏళ్ళు లేవు, ముందు ఎంతో జీవితం ఉంది, దిగులు పడితే ఎలా అని అడుగుతుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, జీవితంలో నిత్యం నేర్చుకుంటూ ఉండాలి అని అంటుంది. రేణుక, నా మానాన్న నన్ను బ్రతకనివ్వడం లేదు ఈ జనం, ఇల్లు అమ్మేసి ఏదైనా హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటుందేమో అని అంటుంది. శ్రావ్య, ఎందుకలా, ఇల్లు ఆఫీస్కి దూరంగా ఉందనా అని అడుగుతుంది. రేణుక, లేదు అంటూ ఎదురింట్లో పంకజం అనే ఒక ఆమె ఉంది, నన్ను చూసి అసహ్యంగా ముఖం పెడుతుంది, నన్ను ఒక పురుగులా చూస్తుంది, నేను బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి మీద ఎలుక మీద పెట్టి కామెంట్స్ చేస్తుంది, నేను పొద్దున్నే లేచి కాలనీ పార్కులో కాసేపు వాకింగ్ చేసి పాల ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాను, అప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఊడుస్తూనో ముగ్గులేస్తూనో మార్కెట్కి వెళ్తూనో కనిపిస్తుంది. పొద్దున్నే ఈ విధవకు వీధిలో ఏం పని, దీని పాడు ముఖం చూడలేక చేస్తున్నాను, ఈరోజు నాకు ఏం మూడిందో అని అంటూ ఉంటుంది అని రేణుక ఆవేదనగా చెప్తూ ఉంటుంది. శ్రావ్య, కొందరు చాదస్తులు మూఢనమ్మకాలతో చేస్తుంటారు, అటువంటి వాళ్ళను పట్టించుకోకు అని అంటుంది. డోంట్ కేర్గా ఉండు, పవర్ఫుల్ మైండ్ ఉండాలి, వీక్ మైండ్ ఉంటే ఇలా ప్రతిదానికి బాధపడాలి అని అంటుంది శ్రావ్య. రేణుక, ఇంటి దగ్గర ఇలా ఉంటే ఆఫీస్లో ఇంకా వేధింపులు అని అంటుంది. ఒంటరిదాన్నని లోకువా, మిడిలేస్ వాళ్ళు కూడా ఏదో ఒక వంకతో వచ్చి పలకరిస్తూ బుట్టలో వేసుకోవాలని చూసేవాళ్లే, చీ ఏం మనుషులో అని అంటుంది. మా మేనేజర్ మరీ ఘోరము, ఛాంబర్కి పిలిచి పర్సనల్ విషయాలు మాట్లాడతాడు అని అంటుంది. ఒంటరిగా ఎట్లా ఉంటున్నావు, తోడు కావాలనిపించడం లేదా, రాత్రిళ్ళు ఎట్లా నిద్ర పడుతుంది అంటూ నాన్సెన్స్ మాట్లాడుతూ ఉంటాడు అంటూ రేణుక ఏడుస్తూ ఉంటుంది. శ్రావ్య, ఏడవకు అంటుంది. ఒంటరిగా ఉంటే అంతే, పాపిష్టి కళ్ళు పడతాయి, అందుకే రేణు మళ్ళీ పెళ్లి చేసుకో అని అంటుంది శ్రావ్య. రేణుక, చాలేవే అంటుంది. ఒకసారి అయిందిగా, మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందనే భయం అని అంటుంది. శ్రావ్య, ఎందుకు అట్లా భయపడుతున్నావు అని అడుగుతుంది. మనిషి ఆశావహ దృక్పథంతో ఉండాలి, భర్తలు చనిపోయిన వాళ్ళు ఎందరూ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా లేరు అని శ్రావ్య అంటూ ఉంటే రేణుక, ఏమోనే, ఆడపిల్ల పెళ్ళంటేనే జూదంలా అనిపిస్తుంది అని అంటుంది. న్యూస్ పేపర్ చూస్తే భయం వేస్తుంది, భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య,
భార్య మీద అనుమానంతో చంపిన భర్త, ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య అంటూ భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎందుకు ఇలా దిగజారుతున్నాయో అర్థం కావడం లేదు అని అంటుంది రేణుక. అందుకే మళ్ళీ పెళ్ళంటే భయం, ఎందుకు ఈ ఒంటరి బతుకు అని విరక్తి కలుగుతుంది. ఏదో రోజున ఆత్మహత్య చేసుకుంటానేమో అని రేణుక అంటూ ఉంటే శ్రావ్య, రేణు ఏమైందే నీకు, ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అని అడుగుతుంది. భర్త లేడనే తప్ప నీకేం తక్కువ, జీతం, ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఎంతమంది అమ్మాయిలకు ఇంత ఆర్థిక భరోసా ఉంటుంది చెప్పు. నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావు. సంతోషంగా ఉండాలి అంటే నువ్వు మారాలి, బీ పాజిటివ్ అంటూ రేణుకను ఓదార్చుతూ రేణుకకు ధైర్యం చెప్తూ ఉంటుంది శ్రావ్య. టాపిక్ డైవర్ట్ చేస్తూ తమ క్లాస్మేట్స్ వివరాలు చెప్తూ ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో చెప్తూ ఉంటుంది శ్రావ్య. కాలేజీ రోజులను గుర్తు చేస్తూ రేణుకను నవ్విస్తూ ఉంటుంది. శ్రావ్యతో కబుర్లు రేణుకలో ఉత్సాహం నింపుతాయి. బాధను మరొకరితో పంచుకుంటే మనసు తేలికవుతుందని, సంతోషాన్ని పంచుకుంటే 10 రెట్లు పెరిగిపోతుందని రేణుకకు అనుభవం అవుతుంది. శ్రావ్య, రేపు లండన్ వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు ఇండియా వస్తాను, అందుకే ఈరోజు నీతో గడపాలనిపించి వచ్చాను అంటూ బై రేణు అంటూ రేణుక దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతుంది శ్రావ్య. చెట్టు నుంచి పండుటాకులు రాలినట్టుగా రోజులు గడిచిపోతున్నాయి. 2 సంవత్సరాల తర్వాత శ్రావ్య లండన్ నుంచి తిరిగి వస్తుంది. రేణుక వర్క్ చేస్తూ ఉన్న ఆఫీస్కు వెళ్తుంది శ్రావ్య. రేణుకను చూసి శ్రావ్య ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది. రేణుకలో ఎంతో మార్పు కనిపిస్తుంది. ఆమె ముఖం కళకళలాడుతూ మెడలో నల్లపూసల గొలుసు, మంగళసూత్రాలు చూసి రేణుక మళ్ళీ పెళ్లి చేసుకుందని గ్రహిస్తుంది శ్రావ్య. ఎల్లో కలర్ కాటన్ చీరలో హుందాగా మెరిసిపోతూ ఎంతో సంతోషంగా, హాయ్ శ్రావ్య, సర్ప్రైజ్ చేశావే, ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది. లండన్ వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావే దుర్మార్గురాలా, ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయాలనిపించలేదా అంటూ నిష్ఠూరంగా అడుగుతుంది రేణుక. శ్రావ్య, సారీ రేణు, నా సెల్ ఫోన్ మిస్ అయింది, నీ నంబర్ అందులో ఉంది, నంబర్ గుర్తులేదు అని అంటూ ఉంటే రేణుక సరే వదిలేయ్ అంటూ ఎప్పుడొచ్చావే అని అడుగుతుంది. శ్రావ్య 2 రోజులైంది అంటుంది. మా ఆడపడుచు కూతురు పెళ్ళికని వచ్చాము, రేపు తిరుపతిలో పెళ్ళి, నిన్న ఒకసారి చూసిపోతామని వచ్చాను అని అంటుంది శ్రావ్య. రేణుక సరే పద, క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాము అంటూ శ్రావ్యను క్యాంటీన్కి తీసుకుని వెళ్తుంది. ఇంతకుముందు చూసినప్పుడు దిగులుగా వాడిన మొగ్గలా ముడుచుకుని ఉన్న రేణుక ముఖం ఇప్పుడు పువ్వులా వికసించి నూతన కాంతి పులుముకొని నిగారిస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది శ్రావ్య. క్యాంటీన్లో ఇద్దరు కార్నర్ సీట్లో కూర్చుంటారు. చెప్పవే రేణు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఎలా జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మీ ఇంట్లో నీ వాలకం చూసి నాకు భయం వేసింది, నువ్వు ఏమైపోతావో అనుకున్నాను. ఎనీహౌ చాలా హ్యాపీగా ఉన్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది శ్రావ్య. రేణుక, అంతా గమ్మత్తుగా జరిగింది. మా ఆఫీస్కి కొత్తగా వచ్చి చేరాడు ప్రకాష్, అతని రాకతో నా జీవితం మలుపు తిరిగింది అని అంటూ ఒకరోజు మా మేనేజర్ పిలిచి తనతో క్యాంప్కి రావాలని ఒత్తిడి చేశాడు. అతడితో వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, అందుకే నేను భయపడుతూ ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు ప్రకాష్ వచ్చి కారణం అడిగాడు. మేనేజర్ వేధింపుల గురించి చెప్పాను. అతను నువ్వు ఏడవడం కాదు రేణుక, వాడిని ఏడిపించాలి అంటూ నేను ఏం చేయాలో చెప్పాడు. మేనేజర్ నన్ను రమ్మని అటెండర్తో కబురు చేశాడు. నేను అతని ఛాంబర్ లోపలికి వెళ్ళి తలుపు మూసి బోల్ట్ పెట్టాను. అతన్ని గట్టిగా తిడుతూ తిరగబడ్డాను. ఎడాపెడా చెంపలు వాయించేశాను. పేపర్ కటర్ తీసుకుని గొంతు కోసేస్తాను అంటూ అరిచాను. అతను దెబ్బకు వణికిపోయాడు. నేను తలుపు తీసుకుని సెక్షన్లోకి వెళ్ళి స్టాఫ్ అందరి ముందు మేనేజర్ని తిట్టడం కంటిన్యూ చేశాను. ఏమనుకుంటున్నావు, నన్ను పక్కలోకి రమ్మంటావా, ఒంటరిదాన్నని లోకువా, చంపేస్తాను అంటూ నేను చెలరేగిపోతూ ఉంటే స్టాఫ్ అంతా నన్ను దయ్యం పట్టిన దాన్ని చూసినట్టు నోరెళ్ళ పెట్టి చూశారు అని అంటుంది. మర్నాడు మేనేజర్ ఆఫీస్కి రాలేదు. అవమాన భారంతో సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు అంటూ ఆనాటి సంఘటన రేణుక చెప్తూ ఉంటే శ్రావ్య, వెరీ గుడ్ రేణు, భలే పని చేశావు, ప్రకాష్ నీకు మంచి ఐడియా ఇచ్చాడు అంటూ తర్వాత ఏం జరిగింది అని అడుగుతుంది శ్రావ్య. రేణుక, తర్వాత ఏముంది, ప్రకాష్ నేను లవ్లో పడ్డాము, పెళ్లి చేసుకున్నాము అంటూ కొత్త పెళ్లి కూతురిలాగా సిగ్గుపడుతుంది రేణుక. ప్రకాష్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న రేణుకకు కళ్ళ ముందు కొత్త బంగారు లోకం కనిపిస్తుంది. శ్రావ్య, ప్రకాష్ బాగుంటాడా అని రేణుకను అడుగుతుంది.
రేణుక చూడు అంటూ తన సెల్ ఫోన్లో ప్రకాష్ ఫొటోస్ చూపెడుతుంది. చూసావు కదా, హుషారుగా ఉంటాడు, ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటాడు, హీ లుక్స్ ఫ్యాంటాస్టిక్ అని అంటుంది రేణుక. శ్రావ్య బాగుంది అంటూ, నువ్వు మీ ఇంట్లోనే ఉంటున్నావా లేకపోతే ప్రకాష్తో అత్తారింటికి వెళ్ళిపోయావా అని అడుగుతుంది. రేణుక ప్రకాష్ ఇంటికే వెళ్ళి ఉంటున్నాను, నా ఇల్లు అద్దెకిచ్చాను అంటుంది. శ్రావ్య గుడ్ అంటూ, మీ ఇంటి ఎదురుగా ఉండే పంకజం ఏమంటుంది అని అడుగుతుంది. నువ్వు పెళ్లి చేసుకున్నాకైనా వేధింపులు ఆపిందా అని అంటూ ఉంటే రేణుక పంకజం ఇక్కడ ఉండడం లేదు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది అంటుంది. శ్రావ్య అదేంటి అని అడుగుతుంది. రేణుక నేను కాపురం పెట్టింది ఎదురింట్లోనే, ప్రకాష్ పంకజం కొడుకు అని అంటూ ఉంటే రేణుక మాటలకు శ్రావ్య పగలబడి నవ్వుతూ ఉంటుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.